చంద్రబాబు నాయుడు ఇంటి మీద జరిగినటువంటి దాడి సార్ ఇప్పుడు కాదనుకోండి, గత ప్రభుత్వ హయాంలో ఆయన ఉండవల్లి ఆయన నివాసం మీదకి ఒకేసారి 15 కార్లలో 40 మంది వెళ్ళటం, కర్రలు పట్టుకుని ఇంటి మీదకు దాడికి వెళ్ళినటువంటి పరిస్థితుల్లో అడ్డుకున్నటువంటి పలువురిని గాయపరిచినటువంటి పరిస్థితి. సో ఇది గత ప్రభుత్వ హయాంలో జరిగింది. మాజీ మంత్రి జోగి రమేష్ ఆధ్వర్యంలో ఈ ఘటన జరిగింది. ఆయనే ప్రేరేపించి మనుషులను తీసుకువెళ్ళటం జరిగింది అని చెప్పి దీని మీద అప్పట్లో కేసు కూడా నమోదు చేశారు. అయితే నామమాత్రంగా కేసు పెట్టి దీని మీద ఎటువంటి చర్యలు తీసుకోకుండా దాన్ని అలా డ్రాగ్ చేసి వదిలేసినటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించే హైకోర్టులో కేసు నడుస్తూ ఉంది. ఇక జోగి రమేష్ గారు ఆయన అరెస్టు చేస్తారు అని చెప్పి ముందస్తు బెయిల్ పిటిషన్ ఏపీ హైకోర్టులో వేశారు. ఏపీ హైకోర్టులో నిన్న ఇది విచారణకు వచ్చినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం తరపున వాదనలు వినిపించినటువంటి సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా మాట్లాడుతూ, కావాలని చెప్పే కుట్రతోటి ఈ దాడికి పాల్పడ్డారని, చంద్రబాబు నాయుడు బయటకు వస్తే చంపేస్తామని బెదిరించారని, స్థానికంగా అడ్డుపడినటువంటి పలువురిని గాయపరిచిందే కాక తిరిగి గాయపడిన వాళ్ళ మీదే అట్రాసిటీ కేసులు పెట్టారని, కాబట్టి ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడినటువంటి జోగి రమేష్కి మంత్రిగా ఉండేటువంటి అర్హత లేదు. అయినా ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు అప్పుడు. సో ఆయనకు ప్రస్తుతం బెయిల్ పొందేటువంటి అర్హత కూడా లేదు. కాబట్టి ఆయన్ను అదుపులోకి తీసుకుని ఆయన ప్రేరేపించడంతో వీళ్ళంతా దాడి చేయటం జరిగింది. కాబట్టి ఆయన్ని పోలీస్ కస్టడీకి తీసుకుని విచారిస్తే మరిన్ని వివరాలు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పి ఆయన కోర్టుకి తెలియజేసినటువంటి నేపథ్యంలో ఇటు కౌంటర్ దాఖలు ఇది పిటిషన్ బెయిల్ పిటిషన్ వేసినటువంటి జోగి రమేష్ తరపు న్యాయవాదులు మాత్రం ఇది కేవలం రాజకీయ పూరితమైనటువంటి కేసని, రాజకీయంగా కక్ష సాధించటానికే ఈ కేసు పెట్టడం జరిగిందని, అంతే తప్ప దీంట్లో వాస్తవాలేమీ లేవని చెప్పి వారు కూడా వాదించడం జరిగింది. ఫైనల్గా ఈ కేసుని ఈ నెల 13కి వాయిదా వేయటం జరిగింది.